సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ ప్రెషర్ని ఎలాగా హ్యాండిల్ చేయాలి? రీసెంట్గా ఢిల్లీలో ఫ్లడ్స్ వచ్చి చాలా స్టడీ హాల్స్ క్లోజ్ అయిపోయాయి అండ్ రేట్స్ కూడా ఇంక్రీజ్ చేసేసారు. ప్యాక్ యువర్ బ్యాగ్స్, కమ్ టు హైదరాబాద్. ఢిల్లీ హ్యాస్ గాట్ నథింగ్ టు ఆఫర్ యూ. హెల్త్ పాడవుతుంది, డబ్బులు ఖర్చు అవుతాయి. సో ఎందుకు ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ? దట్స్ ఎ రాంగ్ నోషన్. అదొక గొర్రెల మందలాగా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ మెంటర్ మేజర్ ఒబ్రాయ్ సార్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ మ్యామ్, ఆల్ గుడ్. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ ప్రెషర్ని ఎలాగా హ్యాండిల్ చేయాలి? మ్యామ్, ప్రెషర్ జనరలీ వాట్ పీపుల్ థింక్, జనరలీ తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ ఏమనుకుంటారంటే, ఎగ్జామ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యామా, ఎగ్జామ్ రాసామా, పాస్ అయిపోయాం. నో, దీని మధ్యలో చాలా ఉంది. దీని మధ్యలో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ స్ట్రెస్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, యూ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ లైక్ ఎ లీడర్ that you are finding solutions to the problems. Definitely. You have to handle distractions. Chaala big factor, madam. Handle distractions is the biggest factor. చెప్పాలి ఇప్పుడు మీరు అసలు ఎలా హ్యాండిల్ చేయాలి డిస్ట్రాక్షన్స్ని? బికాస్ చిన్నప్పటి నుంచి ఒకలాగా పెరుగుంటాం. ఎందుకంటే ఇప్పుడు అందరూ మొబైల్స్, చిన్నప్పటి నుంచి మొబైల్స్ ఇస్తున్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్ అని చెప్పారు. 100%. ఎలా డిస్ట్రాక్ట్ అవ్వాలి? ఎందుకంటే మ్యామ్, వాట్ హ్యాపన్స్ ఈస్, మనం ఇవాళ రేపు బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్. దానివల్ల ఏమైందంటే చైల్డ్ ఈజ్ అలోన్. కరెక్ట్. అండ్ వన్ ద చైల్డ్ ఈజ్ అలోన్, ఇన్స్టాగ్రామ్ టేక్స్ ఓవర్ ది మైండ్ ఆఫ్ ది చైల్డ్. వెరీ ట్రూ. నేను ఒక వీడియో చూసానంటే దాని సందర్భంలోనే ఇంకో వీడియో నాకు వస్తుంది. దట్ ఈస్ హౌ ద ఇన్స్టాగ్రామ్ అల్గారిథమ్ ఇస్ సెట్. దానివల్ల ఏమైంది, ఇన్స్టాగ్రామ్ అండర్స్టూడ్ ఓబరాయ్కి ఏమి ఇష్టం అండ్ ఇట్ విల్ ఫీడ్ దట్. సో వాట్ హ్యాపన్స్, ఓబరాయ్ నాట్ నోయింగ్లీ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. సో ఎందుకంటే నాకు అది ఇష్టం కాబట్టి, అది నాకు ఇన్స్టాగ్రామ్ పంపిస్తుంది కాబట్టి నేను చూస్తున్నాను. నాట్ రియలైజింగ్ హీఈస్ కిల్లింగ్ మై టైమ్, నాట్ రియలైజింగ్ హీఈస్ చేంజింగ్ హూ ఐ యామ్. పిల్లలు మారిపోయారు మ్యామ్, పిల్లలు మారిపోయారు. నవ్ డేస్ ది 10th 12th క్లాస్ చిల్డ్రన్ ఆల్సో దే డోంట్ వాంట్ టు బీ విత్ దేర్ పేరెంట్స్. ఆ ఇండిపెండెన్స్ చూసారా? అంటే మనము జాయింట్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీకి వచ్చాము. న్యూక్లియర్ ఫ్యామిలీ లోపలే గోడలు వచ్చేసాయి, ఐసోలేషన్ అయిపోయింది. అంటే a mother does not want to talk to her child because she wants to be on phone. A father wants to be on phone. A child herself or himself also wants to be on phone. So where is the bonding happening? ఆ బాండింగ్ లేని స్టూడెంట్ని మీరు యూపీఎస్సీ చేయరా అంటే రేపు సమాజానికి ఏం చేస్తాడు మ్యామ్? వాడు బాండ్ పేరెంట్స్తోనే బాండ్ అవ్వలేదు, సమాజంతో ఏం బాండ్ అవుతాడు? ప్రజలతో ఎలా బాండింగ్ క్రియేట్ చేస్తాడు? సో ఆ డిస్ట్రాక్షన్ని మనం అడ్రస్ చేస్తే కానీ, that's why I always use this statement. It is not my statement. I heard it on YouTube, but I was inspired. You have to parent a child and not pamper a child. Definitely. Pampered kid is not a leader. Spoiled brat. Parented kid is a leader. You tell me, was Swami Vivekananda as a child parented or pampered? Obviously parented. Was Ambedkar parented or pampered? Parent. Subhash Chandra Bose parented or pampered? Parent. So any child who is pampered, he is going to lose the battle of life. సార్, యూజువల్గా ఫ్రెండ్స్ని చూస్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అని చెప్తుంటారు. బట్ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్లో ఫ్రెండ్స్ని ఎలా చూస్ చేసుకోవాలి? ఎవరిని చూస్ చేసుకోవాలి? మనము స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ మీద కన్ను పేరెంట్స్ కూడా ఉంటుంది. డెఫినెట్లీ. హూమ్ వీఆర్ చూసింగ్ యాజ్ ఫ్రెండ్స్. కానీ యూపీఎస్సీలో ఆ అబ్జర్వేషన్ లేదు. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఆల్ బై యువర్ సెల్ఫ్ whom you should accept as your friend. Always remember, ma'am, a good person will never get a bad friend. A bad person will never get a good friend. Always remember this. Yeah. So if your life journey has a goal, you have to choose a person who is wanting to be a friend with you. తను నిన్ను హెల్ప్ చేస్తున్నాడా నీ గోల్ వైపుకి వెళ్ళడానికి, అడ్డుకుంటున్నాడా అన్నది చూడాలి. ఓకే.
అది అడ్డుకుంటున్నాడు అంటే వెంటనే దూరం వెళ్ళిపోవాలి. Within how many days we have to figure it out? ఇన్స్టెంట్లీ యూ హ్యావ్ టు. Okay. బికాస్ ఒక్కసారి ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పడిన తర్వాత విదిన్ ఎ వీక్ ఇఫ్ యూ డూ నాట్ టేక్ ఎ డెసిషన్ దట్ బికాస్ ఆ కంపల్షన్ మారల్ కంపల్షన్ వచ్చేస్తుంది. ఆ మారల్ కంపల్షన్ మీద నీకు చదువుకోవాలి ఉంది, వాడికేమో తిరగాలని ఉంది. ఆ మారల్ కంపల్షన్ మీద నువ్వు బుక్ మూసేసి వాడితో వెళ్ళిపోతావు. అండ్ ఫౌండేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ 9 months మ్యామ్. ఆ 9 monthsలో ఒకవేళ ఫ్రెండ్షిప్ వల్ల నువ్వు డైవర్ట్ అయ్యావంటే మళ్ళీ మ్యామ్ యూపీఎస్సీలో ఒక్క మిస్టేక్ ప్రైజ్ అ స్టూడెంట్ పేస్ ఈజ్ 5 years. 5 years. 1 మిస్టేక్, ఒక్కటే మిస్టేక్ చేయాలి, 5 years పోతుంది మ్యామ్. ఎందుకంటే టర్న్ అరౌండ్ టైం అంతుంది. Correct. ఐఎమ్ షూర్ ఆల్ ది స్టూడెంట్స్ హూ హ్యావ్ డన్ ఎ మిస్టేక్ దే విల్ అగ్రీ విత్ మీ. ఇట్ టుక్ దెమ్ 5 years టు మేక్ ఎ కమ్ బ్యాక్. 5 years. 5 years పడుతుంది. చాలా పెద్ద టైం. అవును మ్యామ్, దట్స్ వాట్. అండ్ యూపీఎస్లో టైం తెలియదు. అంటే ప్రతి స్టూడెంట్ ఎవరైతే అడ్మిషన్ తీసుకోవడానికి వస్తారు కదా, వాళ్ళు ఏంటి వీళ్ళు 5 years 6 years నుంచి చదువుతున్నారు, నాది 1 yearలో అయిపోయిద్ది 2 yearsలో అయిపోయిద్ది అనుకుంటారు. వాళ్ళది ఎందుకు 5 years 6 years అయిందంటే ఎక్కడో మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ వాళ్ళు చూసుకున్న ఆప్షనల్ అయి ఉండొచ్చు, వాళ్ళ స్ట్రాటజీ అయి ఉండొచ్చు, ఇన్స్టిట్యూట్ అయి ఉండొచ్చు, ఇంట్లో విషయాలు అయి ఉండొచ్చు, హ్యాండిల్ చేయలేకపోవడం ఆ మిస్టేక్స్. సో చాలామంది మీరు అన్నట్టు 5 to 6 years టైం గడిచిపోతుంది అంటారు కదా. సో ఈ టైంలో నిజంగానే ఇంకా వాళ్ళు యూపీఎస్సీ క్రాక్ చేయలేమన్న డిసప్పాయింట్మెంట్కి వచ్చినప్పుడు ప్యారలల్గా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి మ్యామ్. యాక్చువల్లీ నేనేమంటానంటే ఫస్ట్ 2 attempts యూపీఎస్సీది ఓన్లీ యూపీఎస్సీకే డెడికేట్ చేయండి. ఫస్ట్ 2 attempts. ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడు రాస్తున్నాము, 18 నెలలు అయిన తర్వాత రాస్తున్నాం. 18 నుంచి 24 నెలలు, సో 2 years. సో సెకండ్ ఇయర్లో ఫస్ట్ అటెంప్ట్ రాసాము, థర్డ్ ఇయర్లో 2వ అటెంప్ట్ రాసాము. ఫర్ ఎనీ రీజన్ మీరు ప్రిలిమ్స్ కూడా పాస్ అవ్వట్లేదు అంటే ఇమీడియట్గా స్విచ్ గేర్ ఫర్ ఎ ఫాల్ బ్యాక్ ఆప్షన్. ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ దెన్ bank exams are very good. Yes. RBI is a very good platform, NABARD is a very good platform, SBI and all, SEBI exams jarutai, Airport Authority of India, ivanni excellent options. Okay. If you are from commerce or some other background, you can look for certain bank related only, okay. But clerical dimension lo kuda meer choose chesukovachu. Okay. And if you are from agriculture background, NABARD is an excellent option. NIRD is an excellent option. If you are from BCom, నేను అన్నట్టు BCom MBA బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే గో ఫర్ క్యాట్. BCom ఉంటే గో ఫర్ క్యాట్ ఇఫ్ యూ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్. సో ఎక్కడైనా సరే ఒక ఫాల్ బ్యాక్ ఆప్షన్ని పెట్టుకోండి మ్యామ్. ఇన్ఫ్యాక్ట్ పిల్లలు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్స్ ఉంటాయి, CAPF ఎగ్జామ్స్, అది యూపీఎస్సీఏ కండక్ట్ చేస్తుంది. బట్ కాకపోతే డిఫికల్టీ లెవెల్ కొంచెం తక్కువ ఉంటుంది. దట్ క్యాన్ బి అ గుడ్ ఆప్షన్. డిఫెన్స్ సర్వీసెస్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు CDS ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. దట్ ఈజ్ ఆల్సో అన్ ఎక్సలెంట్ ఆప్షన్. సో నేనేం చేస్తానంటే మ్యామ్, అడ్మిషన్కి వచ్చినప్పుడు కౌన్సిలింగ్ డే రోజే ఫాల్ బ్యాక్ ఆప్షన్ అని క్వశ్చన్ మార్క్ పెడతాం. సో వాళ్ళు, ఎందుకంటే ఒక్కొక్కసారి పేరెంట్స్ అదేంటి సార్ మీరు నెగిటివ్గా మాట్లాడుతున్నారు డే 1 అంటారు. మీరు ఏమన్నా అనుకోండి సార్, నాకు ఫాల్ బ్యాక్ ఆప్షన్ చెప్తే నేను ఇక్కడ రాస్తాను అని చెప్తాను. ఎందుకంటే ఫాల్ బ్యాక్ ఆప్షన్ మైండ్లో ఉండాలి, యాక్షన్లో ఆఫ్టర్ 3rd year రావాలి. ఓకే. ఎందుకంటే చాలామంది MBBS BDS స్టూడెంట్స్ వస్తారు, దే వాంట్ టు గో బ్యాక్ ఫర్ దర్ PG. I say okay, after 2 sincere attempts, for some reason you are not making, start parallelly thinking about that and preparing about that. సో యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన తర్వాత ఈ ఎగ్జామ్స్ ఏవైతే మీరు మెన్షన్ చేశారో అవన్నీ కొద్దిగా ఈజీ అవుతాయా? 100%. ఓకే, 100%. ఈజీ కాదు, ఐ వోంట్ సే కేక్ వాక్, బట్ కొంచెం లైన్ ఆఫ్ కాంపిటీషన్ విల్ బి డిఫరెంట్. సో దాన్ని మనం పట్టుకొని వెళ్ళిపోతే ఈజీగా వస్తుంది. చాలా మంది పిల్లలు నా స్టూడెంట్స్ వాళ్ళు డూయింగ్ యూపీఎస్సీ, దే రైట్ CDS. టుడే 7th October, రైట్? వన్ ఆఫ్ మై స్టూడెంట్ ఈస్ గివింగ్ SSB టుడే. సో ఇలా వస్తూ ఉంటాయి, గైడ్ చేయాలి పిల్లలు. ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, వాళ్ళు డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళకుండా ఒక కెరియర్ అనేది సెట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. లైక్ లాట్ ఆఫ్ మై స్టూడెంట్స్ రైట్ దిస్ IB ఎగ్జామ్, ఇంటెలిజెన్స్ బ్యూరోది. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నాను, కపుల్ ఆఫ్ డేస్లో ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. అరౌండ్ 25-30 స్టూడెంట్స్ ఆఫ్ మైన్ ఆర్ గోయింగ్ ఫర్ IB ఎగ్జామ్. ఎక్కడో ఒకటి సెట్ చేసి పంపిస్తా, అంతే. వెళ్ళాల్సిందే, గవర్నమెంట్ జాబ్ ఇచ్చి ఇంటికి పంపిస్తా. దట్స్ వాట్ ఐ సే. అందుకనే 30 yearsలో సాధించాల్సిన సక్సెస్ని మీరు 3 yearsలో సాధించారు. మ్యామ్, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. మనం స్టూడెంట్ నుంచి ఏం తెచ్చుకుంటున్నామా అన్నది పక్కన పెడితే
నేను తనకి ఏమి ఇచ్చాను, ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాను, లైఫ్లో జ్ఞానం ఇచ్చాను, ఉద్యోగం ఇచ్చాను, ఒక పర్సనాలిటీ ఇచ్చాను, ఒక మంచి సిటిజన్ని తిరిగి సమాజానికి ఇచ్చాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ కదా మ్యామ్. సి సమ్వేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ నాట్ డన్ జస్టిస్ టు దెమ్. ఇప్పటికీ చేయట్లేదు, జరగట్లేదు మ్యామ్. ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఫ్లాడ్, కంప్లీట్లీ ఫ్లాడ్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ క్రియేటింగ్ ఎనీ లీడర్, ఇట్ ఈస్ క్రియేటింగ్ స్లేవ్స్ ఓన్లీ మ్యామ్. అంతే. ఇట్ ఈస్ క్రియేటింగ్ సాఫ్ట్వేర్ స్లేవ్స్. డైరెక్ట్గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ ఓన్లీ క్రియేటింగ్ సాఫ్ట్వేర్ స్లేవ్స్. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఈరోజు నచ్చుతుంది మేడం. వెన్ యు ఆర్ ఇన్ యువర్ ఎర్లీ 20s నచ్చుతుంది, 20sలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, 25, 26 అయినప్పుడు పెళ్ళవుతుంది, అప్పుడు నచ్చడం మానేస్తుంది, అప్పుడు నీకు యూటర్న్ ఉండదు లైఫ్లో. సో ఇంక అక్కడే సెటిల్ అయిపోతావు, లైఫ్లో అడ్జస్ట్మెంట్స్ అయిపోతావు. మీరు ఒక విషయం గమనించారో లేదో, ద సో మెనీ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ హ్యావ్ కమ్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ లెవెల్స్. ఎందుకు వచ్చాయి? Did you see any I did not see. I am 40+ years old. When I was in my teenage, I never saw even a single board also, because it was not needed. Sedentary life వచ్చింది, స్ట్రెస్ వచ్చింది, దానివల్ల కౌంట్ అనేది తగ్గిపోతుంది, ఓవరీస్ కానీ సిమెన్. Yes. Definitely. So where are we going? That's why the education system is responsible. ఓకే. సో రీసెంట్గా ఢిల్లీలో ఫ్లడ్స్ వచ్చి చాలా స్టడీ హాల్స్ క్లోజ్ అయిపోయాయి అండ్ రేట్స్ కూడా ఇంక్రీజ్ చేసేసారు. సో అక్కడ ఎవరైతే చదువుకుంటున్నారో మన తెలుగు వాళ్ళు, 2 రాష్ట్రాలకు సంబంధించి, వాళ్ళకి మీరిచ్చే అడ్వైస్ ఏంటి? సింపుల్ అడ్వైస్ మేడం, ప్యాక్ యువర్ బ్యాగ్స్, కమ్ టు హైదరాబాద్. అంతే. ఢిల్లీ హ్యాస్ గాట్ నథింగ్ టు ఆఫర్ యూ. హెల్త్ పాడవుతుంది, డబ్బులు ఖర్చు అవుతాయి. ఢిల్లీ మార్కెట్ ఎలా అంటే మ్యామ్, మార్కెట్ అని అన్నానని ఫీల్ అవ్వద్దు, ఇట్ ఈస్ అ మార్కెట్ ఓన్లీ. మార్కెట్ అనొచ్చు. ఢిల్లీ ఎలా అయిపోయిందంటే మ్యామ్, లక్షల్లో స్టూడెంట్స్, ఆ లక్షల్లో మీరు ఎక్కడ ఎస్కేప్ అయిపోతారో కూడా ఎవరికి తెలియదు. సో దట్ ఈస్ నాట్ ద ప్లేస్ టు బి. కమ్ హియర్, ఐ విల్ గివ్ యూ అ డెడికేటెడ్ మెంటర్. హీ విల్ first do diagnosis of your health, UPSC health, based on that targeted preparation will happen. సో మీ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీని ఎలా చూస్ చేసుకుంటారు మీరు? మ్యామ్, నేను ఒక సింపుల్ గోల్డెన్ రూల్ ఉంది మేడం, ఎవరైనా రావచ్చు టు బికమ్ ఎ ఫ్యాకల్టీ. ఐ విల్ టేక్ ద డెమో. అండ్ నేను మహా దుర్మార్గుడిని మేడం, నేను లిటరలీ చెప్తున్నా, నేను మహా దుర్మార్గుడిని. ఐ విల్ గ్రిల్ యూ ఇన్ అండ్ అవుట్, నాట్ ఓన్లీ నాలెడ్జ్, ఆల్సో పర్సనాలిటీ. ఆ తర్వాతే నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే దట్ టీచర్ విల్ గెట్ ది ఛాన్స్ టు టీచ్ టు మై స్టూడెంట్స్. సింపుల్. మహా దుర్మార్గుడిని. తిట్టుకుంటారు నన్ను టీచర్లు, సార్ మీరు అసలు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, వన్స్ ఐ లీవ్ ద టీచర్ టు ద స్టూడెంట్, ఆ తర్వాత సచ్ ఎ బ్యూటిఫుల్ సింబయోటిక్ రిలేషన్షిప్ కమ్స్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ ద టీచర్. దే జెల్ సో వెల్, బికాస్ నాకు కావాల్సిన మనిషినే నేను తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నవ్వేడేస్ ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో బాండింగ్ అనేది మిస్ అవుతుంది టీచర్కి స్టూడెంట్కి. మ్యామ్, మన ఇన్స్టిట్యూట్లో ఫ్రమ్ టీచర్స్ డే టు వినాయక్ చవితి, ఎవ్రీ సెలబ్రేషన్ హ్యాపెన్స్. వావ్. యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్స్లో, యూపీఎస్సీలో చేస్తున్నాను మేడం. అదే నాకే సర్ప్రైజింగ్గా అనిపించి, షాకింగ్గా అనిపించి. అండ్ పిల్లలతోనే చేయిస్తాను అన్ని. ఏమంటారు, సైకలాజికల్ టెస్ట్లు పెడతాను, ఏమంటారు డిబేట్స్, డిస్కషన్ జరుగుతాయి, గ్రూప్ డిస్కషన్ జరుగుతాయి. వీ సెలబ్రేట్ ఎవ్రీ ఫెస్టివల్. కెన్ యూ ఇమాజిన్? యూపీఎస్సీ ఇండస్ట్రీలో నేను స్టూడెంట్స్తో కలిసి అది కూడా కాంపిటీటర్స్కి నచ్చట్లేదు అంటే, నువ్వు వినాయకుడు పూజ ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నారు. అదే హూ ద హెల్ ఆర్ యూ టు ఆస్క్ మీ దట్ క్వశ్చన్? ఈక్వల్గా స్టూడెంట్స్తో ఎంతైతే ఎఫెక్షన్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారో, రైవల్రీని కూడా అంతే ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. తప్పదు మేడం, తప్పదు. We have to learn to handle the rivalry also. అందుకే మీరు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు. Ma'am, see, simple madam. I have a goal. I don't know whether I have told you this or not. In next 3 to 4 years, 1, 2, 3 AP తెలంగాణ నుంచి రావాలి ర్యాంక్. నాది ఇదే గోల్ మేడం. అది నా ఇన్స్టిట్యూట్ అవ్వకపోయినా పర్వాలేదు. ఓకే. నా ఏపీ, నా తెలంగాణ నుంచి 1st, 2nd, 3rd ర్యాంక్ నాకు కావాలి. I am working for that. If somebody is also working, I am happy for it. స్టూడెంట్స్కి ఇవ్వడానికి ఏ ఇన్స్టిట్యూట్ అయినా నేను టైఅప్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే. స్టూడెంట్కి ఇస్తాము అంటే నేను రెడీ. డబ్బులు లాగుదాము అంటే ఐఎమ్ నాట్ రెడీ.
ఐఎమ్ నాట్ రెడీ. నాకు చాలా ఆఫర్స్ వస్తాయి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ నుంచి, విల్ డూ దిస్, విల్ డూ దట్. ఆ ఆఫర్ ఫస్ట్ సెకండ్లోనే డ్రాప్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తప్పితే ఇంకేం మాట్లాడరు. నేనేమో డబ్బుల గురించి మాట్లాడకుండా అసలు స్టూడెంట్ ఎక్కడ అన్నట్టు అడుగుతాను అనమాట. డెఫినెట్లీ. సో ఎందుకు ఢిల్లీ ప్రతి ఒక్కళ్ళు యూపీఎస్సీ ప్రిపరేషన్ అని, సివిల్స్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే అందరూ ఢిల్లీ అని పరిగెత్తుతూ ఉంటారు? యాక్చువల్లీ దట్స్ ఎ రాంగ్ నోషన్ మేడం. అంటే అదొక గొర్రెల మందలాగా అయిపోతుంది. ఇట్ ఈస్ లైక్ దాట్. బికాస్ ఢిల్లీలో దొరుకుతుంది, హైదరాబాద్లో లేదు అంటూ లేదు మేడం. అది ఒక క్వాలిటీ టీచింగ్ అయినా సరే, ఒక మెంటర్షిప్ అయినా సరే, స్టడీ మెటీరియల్ అయినా సరే, నవడేస్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ మేడం. ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరమే లేదు. సో ఢిల్లీ వన్ షుడ్ నాట్ గో. యూ విల్ నాట్ ట్రస్ట్ మేడం. 90% of Telugu state students who go to Delhi, they come back with a health issue. 90%. Definitely. 9% కాదు, 90%. And major health issue, not minor. Delhi is the most polluted city in the world. And you are sending your child there. And he is staying in a hostel. You know how hostels are? టెంపరేచర్ బాగాలేదు, వెదర్ బాగాలేదు, పొల్యూషన్ బాగాలేదు, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కల్చర్ బాగాలేదు. ఐ డోంట్ వాంట్ టు గో డీపర్, కానీ ఢిల్లీలో డ్రగ్ అబ్యూజ్ అని చెప్పేసి ఇది అది అని చెప్పేసి చాలా క్రైమ్ రేట్, హైయెస్ట్ క్రైమ్స్ ఇన్ అవర్ కంట్రీ హ్యాపన్స్ ఇన్ ఢిల్లీ. అండ్ మీరేమో పిల్లల్ని ఢిల్లీ పంపిస్తా అంటారు. అసలు దేర్ ఇస్ నథింగ్ టు సెండ్ ఢిల్లీ. అసలు ఢిల్లీ ఏం లేదు. అది పిచ్చితనం మేడం, పిచ్చితనం అది. ఎందుకంటే ఢిల్లీలో ఒక క్లాస్ రూమ్లో 800 to 600 స్టూడెంట్స్ ఉంటారు మేడం. 600 to 800కి మీరు ఏం చెప్తారు? అసలు ఎవరు వింటున్నారని మీకు ఎలా తెలిసిద్ది? అసలు ఎవడు వచ్చాడా తెలియదు, ఎవడు పోయాడా తెలియదు. 8 o'clock క్లాస్ అయితే పాపం పిల్లలు 6 o'clock నుంచే గేట్ బయట నిల్చి ఉంటారు మేడం. ఫ్రంట్ సీట్ దొరకాలని 800 స్టూడెంట్స్కి ఒక వాష్రూమ్ మేడం. కెన్ యూ ఇమాజిన్? అండ్ యూ వాంట్ టు సెండ్ యువర్ చైల్డ్ దేర్. అంటే పేరెంట్స్ కూడా ఎంత మురుకులైపోయారు నాకు అర్థం కావట్లేదు. ఢిల్లీ వెళ్ళడం అనేది ఒక మిత్. ఇట్ ఈస్ అ బిగ్ మిత్. అసలు అవసరమే లేదు. హ్యాపీగా మన ఇంట్లోనే, లేకపోతే హైదరాబాద్ లోకల్ గా వచ్చి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఎనీ రీజనల్ సెంటర్ ఐ వుడ్ రేట్ ఇట్ మచ్ అబౌట్ ఢిల్లీ. అసలు ఏం లేదు మేడం, పిచ్చి అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ.